సురభి వెళ్ళి సురేష్తో ఆడుకోనానా? నీకు ఇష్టమని స్వీట్ చేశాను, తీసుకో. వద్దు పిన్ని, నాకేం తినాలని లేదు. ఏమైంది నాన్న? నీకు ఇష్టమే కదా. ఏమో పిన్ని, నాకు అసలేం తినాలనే లేదు. అది నా ఫేవరెట్ పెన్సిల్, నువ్వు తీసుకోకు. సుధేష్ణ, అలా అనకూడదు, షేర్ చేసుకోవాలి. ఇద్దరు ఆడుకోండి. సురభి వచ్చినప్పటి నుంచి నాతో ఆడుకోవట్లేదమ్మా, ఏదో డ్రాయింగ్ చేసుకుంటూ ఉంది. ఏమైందక్క? ఎప్పుడు సురభి ఇంటికి వచ్చినా ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేసేది. ఈ రోజు ఎందుకో డల్ గా ఉంది. ఏమైంది? ఓకే? ఉదయం నేను కార్లో వస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చూస్తున్నాను. మేబీ అందుకే తను డిస్టర్బ్ అయినట్టుంది. ఏమైంది? కొందరు టీనేజర్స్ ఒక చిన్న లేగదూడని చాలా ఆట పట్టిస్తున్నారు వాళ్ళ రీల్స్ కోసం, వాళ్ళ వ్యూస్ కోసం. ఆ లేగదూడేమో చాలా అరుస్తోంది. వీళ్ళేమో రౌడీలా ఉన్నారు. అంత సేఫ్ కాదేమో అని ఇంకా తీసుకొచ్చేసాను. అమ్మా, ఈ బొమ్మని మా ధృవజ్ఞానం అంతకివ్వు. సరే. చాలా బాగా గీసావు తల్లి, కానీ నాకు ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి, చెప్తావా? ఈ ఆవు మీద ఇండియా మ్యాప్ ఎందుకు గీసావు? అలాగే ధృవజ్ఞానం అంటే ఏంటి? మాకు ధృవజ్ఞానం పాఠంలో చెప్పారు పిన్ని. మన భారతదేశం బాగుండాలంటే మన గోవులు బాగుండాలని, భూమాత, గోమాత, భారతమాత మన తల్లితో సమానంగా చూడాలని, మన గోవు భారతదేశంతో సమానమని చెప్పారు. అందుకే నేను ఇలా చేశాను. ఇవాళ నాకు సురభిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందక్క. మన నెక్స్ట్ జనరేషన్ మీద కొంచెం ధైర్యంగా ఉంది. ఒక పక్క రీల్స్ కోసం ఆవుని ఏడిపించే వాళ్ళు ఉంటే, మరొక పక్క ఆవుని తల్లిలా, దేశంలా చూసేవాళ్ళు ఉన్నారు. అయినా ఒక అన్యాయాన్ని చూసి ఏడవడానికి కూడా సంస్కారం కావాలక్క. సురభిని చాలా బాగా పెంచుతున్నావు. అయ్యో, ఆ క్రెడిట్ నాది కాదమ్మా. ఆనెస్ట్ గా చెప్పాలంటే తను చూసినటువంటి ఇన్సిడెంట్స్ నాకు కూడా ఎదురయ్యాయి. కానీ ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియలేదు. ఎదుర్కోవాలనే సంకల్పం ఉన్నా నా దగ్గర సమాధానం ఉండేది కాదు. అట్లీస్ట్ తనైనా ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని, సంకల్పానికి సంస్కారం, శాస్త్రం తోడైతే తప్పకుండా సమాధానం దొరుకుతుందని నేను తెలుసుకున్నాను. అందుకనే సురభిని ధృవజ్ఞానం అనే ఆన్లైన్ క్లాస్లో జాయిన్ చేశాను. ఆ డీటెయిల్స్ నాకు కూడా చెప్తావా అక్క? తప్పకుండా అమ్మా, తప్పకుండా.